చిన్న స్లోగన్ ఇప్పించండి మోదీ గారు. స్లోగన్ ఇస్తే బాగుంటుంది. స్లోగన్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేరా భారత్ మాతా కీ వందే మాతరం. మాతరం మాతరం వందే మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. పౌరులు మతం పేరు కనుక్కొని మరీ కాల్చి చంపిన వైరం ఏది ఉందంటే అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సరదాగా రిటైర్ అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్లో ఏదైతే సుఖశాంతులతో ఉందో కాశ్మీర్ అని చెప్పిన దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఈ ఉగ్రవాద మూకలో కాల్చడం జరిగింది. దాంట్లో 26 మంది వీరమరణం పొందారు. దాంట్లో మన వైజాగ్ చంద్రమౌళి గారు ఉండటం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని అనుసరించి 7వ తారీఖున మే 7వ తారీఖున నరేంద్ర మోడీ గారు చాలా చాకగా ఏదైతే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేశారో ఆ రకంగా ఓన్లీ ఉగ్రవాదుల మీద ఎగనెస్ట్గా ఫైట్ చేశారు తప్ప పాకిస్తాన్ పౌరుల మీద ఏమి జరగకూడదనే ఉద్దేశంతో ఓన్లీ స్థావరాలని ఏదైతే పాకిస్తాన్లో ఉన్న 4 స్థావరాలు అలాగే పీవైకోలో ఉన్న 5 స్థావరాలని ధ్వంసం చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టడం చేశారు. కానీ ఆ 8, 9 తారీఖుల్లో పాకిస్తాను మన సైన్యం మీద మన పౌరుల మీద గురిపెట్టింది. దానిలో సుమారు 15 మంది సామాన్య మానవులు చనిపోవటం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ చనిపోవటం చాలా దురదృష్టకరం. కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదనే మన ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా ఏదైతే టార్గెట్లు ఉన్నాయో టార్గెట్ రీచ్ అయ్యాలని కొట్టారు. అలాగే వాళ్ళు మన భూమిని తాకటానికి లేకుండా ఒక్క ఎంట్రీ కూడా మనం ముట్టుకోవటం లేకుండా మనం ఎక్కడా కూడా ఒక క్షిపణి కానీ ఒక డ్రోన్ కానీ ఏది కూడా మనం పడకుండా మన త్రివిధ దళాలు చాలా కష్టపడి చాకచక్యంగా వాళ్ళు తిప్పుకొట్టారు తప్ప యుద్ధం చేయలేదు. అదే యుద్ధం చేసి ఉంటే ఇవాళ పాకిస్తాను గంటలో ఉండదు. ప్రపంచ దేశాలకి దీని ద్వారా తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలు ఏంటి మామూలు కాదు, బ్రహ్మాస్త్రం ఇటువంటివన్నీ చాలా చాలా ఉన్నాయని తెలుసుకున్నారు. దాంతో ప్రపంచ దేశాలకి భారతదేశం తెలిసింది. అలాగే 153 దేశాలని ఏకటి సంఘటితం చేసి మనకు సపోర్ట్గా ఉంచిన జయశంకర్ గారికి, అలాగే ఏదైతే ఈ ప్లానింగ్ కమిషన్లో ఉన్న అజిత్ దోవల్ గారికి, వీళ్ళందరినీ కలుపుకొని అమిత్ షా గారు, అలాగే 145 కోట్ల ప్రజలకి ఒక అన్నగా ఒక తండ్రిగా నిలబడి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కృషి చేయటం, అలాగే మన వీర జవాన్లు కూడా ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా పట్టుదలతో 24 గంటలు పహరా కాస్తూ మన ఎవ్వరికి చిన్న నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చేసిన ఘనత వాళ్ళందరికీ అభినందించడానికి ఇవాళ మన సకల కళాకారులు అందరూ కలిసి ఏకమై ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మేము కూడా సొసైటీలో మహావిశాఖ నగర కళాకారులందరూ కూడా ఐక్యంగా మేము నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అనుకోకుండా నేను నిర్వహించేటువంటి అనుకోకుండా ఆపర్చునిటీ నేను తీసుకోగలిగాను విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆల్ మై హెడ్స్. ఇక్కడ భయ్య గారు, చన్న తిరుమల గారు, సన్మూర్తి గారు, వాళ్ళందరూ కూడా భూపతి గారు, ఎంఈఆర్ గారు అందరూ సమిష్టిగా ప్లాన్ చేసి తక్కువ టైంలోనే నేను ప్లాన్ చేస్తాను. పెద్ద ప్లానింగ్ ఏం లేకుండా అయినప్పటికీ కూడా తక్కువ టైంలో కూడా మరి ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసం మనం చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్స్ కోసం వాళ్ళకి మేము నివాళులు అర్పించడానికి మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం మనం. రెండోది ఏంటంటే అలాగే ఆపరేషన్ సింధూర ఏదైతే మన భారత ప్రధాని గారు పిలుపు మేరకు సో వీ వాంట్ ఇన్స్పైర్ ఆల్ ద యూత్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ ద ఇండియన్ ఆర్మీ. అందుకని ఈ కార్యక్రమం చేస్తాం. మరి ఈ కార్యక్రమం వచ్చిన పాతిక మీకు అందరికీ కూడా మా సంఘం తరఫున మీకు థ్యాంక్స్ చెప్తూ మరి వన్స్ అగైన్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి ఈ కార్యక్రమంలో కూడా జవాన్స్ ఎవరైతే ఫైట్ చేశారో సుభాన్ గారు, అలాగే ఎన్ఎస్సీ నుంచి ప్రకాష్ గారు, లోకేష్ గారు, మా కళాకారులు ఆయన. పహల్గాం అంటే అందరికీ తెలుసు, పహల్గాంలో జరిగినటువంటి విషయము. అక్కడ కామన్గా ఊరు చూడడానికి వెళ్ళినటువంటి అందరినీ కూడా పిలిచి 26 మందిని హతం చేసి ఆ లేడీస్కి సింధూరం తొలగించారు. అది రిప్లైగా 7వ తారీఖున మోడీ గారు పెట్టిన ఆపరేషన్ సింధూర్, అసలు టైటిల్ రావడమే సింధూర్ అని చెప్పి వాళ్ళకి ఒక భయం పెట్టి పాకిస్తాన్కి విలవెల్లాడించారు. బాబు మేము సరెండర్ అవుతున్నాం అనేటట్టుగా చేయడానికి. అంటే మన భారత సైన్యం ఎంత గొప్పదో, నీ తల్లి మోసేది నవమాసాలేరా కడ వరకు తీసుకెళ్లాలనేటువంటి దాసనారాయణ రచనలో కూడా ఉంది. కానీ భారతదేశాన్ని మోసేది ఎవరు, ఆ రూపం ఎవరు అంటే జవాన్ రా అని చెప్పి ప్రతి పాటలో మన ఒళ్ళు